90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు ఒక తీపి కబురు చెప్పింది. ఎప్పటికిప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశాలు లేవని కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ రివ్యూ మీటింగ్స్ నిర్వహించింది, ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ప్రభుత్వానిపై ముఖ్యంగా ఏపీ జెన్కో ట్రాన్స్కోల పైన పడుతున్నటువంటి భారం, గతంలో ఉన్నటువంటి అప్పులు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నటువంటి విధానం, ఈ రెండింటి వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదనేటువంటి వాదన వినిపించింది. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల విషయంలో వెనకడుగు వేసినట్టు అయింది. దీనివల్ల రాష్ట్రంలో ప్రజానీకానికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, అసలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. రెగ్యులేటరీ అథారిటీ కొన్ని మీటింగ్స్ కూడా పెట్టింది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తాలూకు భారం, ఇది మా వల్ల కాదు అని ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసినట్టుగానే సంకేతాలు కనిపించింది. చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి అసలు ఏం జరిగింది ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో? ఏపీఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ గారు సార్ న్యూ టారిఫ్ని ప్రజెంట్ చేసినాడు. ఆయన మామూలుగా ప్రతిసారి ఈ న్యూ టారిఫ్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కరెంటు బిల్లులు పెరిగిన సందర్భమే ఉందన్నమాట. గత 5 సంవత్సరాలుగా పోల్చినప్పుడు ఎన్నోసార్లు అంటే ఎలక్షన్స్ ముందర ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు కరెంటు బిల్లులు పెంచము, బాదుడు అని చెప్పి మాట్లాడతాము, ఇంతునింది ఇన్నిసార్లు పెంచినారని చెప్పి మాట్లాడతారు జనాలు మెప్పించడానికి. ఒక్కసారి గెలిచి అది చీఫ్ మినిస్టర్ సంతకం పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలన్నిటికీ తిలోదకాలు వదిలేస్తారు. జనరల్గా ఇది రాజకీయంలో రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇది బహుశా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయిందంటే రాజకీయం అంటే ఇదే అన్నట్టు తయారైపోయినారు అనమాట రాజకీయ నాయకులు. ఇప్పుడు ప్రత్యేకించి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ ఠాకూర్ రామ్ సింగ్ గారు న్యూ టారిఫ్ను ప్రజెంట్ చేస్తూ ఆల్రెడీ డిస్కంల ఆదాయంలో 12,600 కోట్లు ఆదాయం నష్టంలో నడుస్తున్నప్పటికీ టారిఫ్లను పెంచకుండా, కరెంటు బిల్లులు పెంచకుండా ఉన్న దాన్నే ప్రజెంట్ చేసినారు. ఈ 12,600 కోట్లు ఏదైతే ఉందో లోటు, దానిని గవర్నమెంట్ డిస్కంలకి ఒక డిస్కౌంట్ లాగా ఇచ్చిందనమాట. దీనికి గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందర చెప్పినటువంటి ప్రామిస్ అనమాట. కరెంటు బిల్లులు పెంచం అని చెప్పిన దాంట్లో భాగంగా వాళ్ళు దీన్ని పెంచకుండా ఆ లోటు ఏదైనా ఉంటే గవర్నమెంటే భరిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. సో ఈ రకంగా చూసినప్పుడు గవర్నమెంట్ పైన భారం 12,600 కోట్లు ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి అయితే పడుతుంది. నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళు వేసుకుంటున్నటువంటి ప్లాన్స్లో కొంచెం ఆదాయం వచ్చే మార్గంగా చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. సో ప్రతి డిపార్ట్మెంటు ఆదాయం వైపు పరుగులు పెట్టాలి, లేకపోతే ఆల్రెడీ లాస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇంకా కూడా లాస్లో పోవాలంటే కష్టం. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం వచ్చేసి వీళ్ళందరినీ కొంచెం ఎఫిషియెంట్గా పని చేయించి చేయాలి. దీంట్లో మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే సార్, మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం రెన్యూబుల్ ఎనర్జీ ఒకటి, ఇంకొకటి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము పిఎం సూర్యఘర్ ఒకటి. ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఓకే, అది వచ్చేసి వెహికల్స్ కానీ ఇతరత్ర పరిశ్రమలకు సంబంధించి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇళ్లకు సంబంధించి మరొక దాన్ని చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటంటే ఆ ప్రధానమంత్రి ఆవాజ్ వచ్చి ఇది సూర్యఘర్ అనేసి. దీంట్లో ఇంతకు ముందర డిస్కౌంట్స్ కూడా ఇస్తామని చెప్పేసి, దాంట్లో కూడా ఏంటంటే రాయితీలు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. ఇంచుమించు ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కనుక ఒక 3K యూనిట్స్ అది ఉంది ఒక ఇదికి, దానికి ఇంచుమించు ఒక 80,000 రూపాయలు మనకు రాయితీ ఇస్తారని చెప్పేసి అని ఆల్రెడీ విజయవాడలో ఒక అతను 2 లక్షలు పెట్టి, అంటే దాంట్లో ఇంకోటి కూడా అది కూడా కాకుండా ఏంటంటే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలు పెట్టినారు, జిల్లాలో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అది ఇంకోటి వచ్చి పొదుపు సంఘాలకి అవకాశం ఇచ్చినారు, డ్వాక్రా సంఘాలకు బాగా అవకాశం ఇచ్చినారు. సో గవర్నమెంట్ చేస్తున్న ఆ ప్రయత్నము ఇప్పుడు వచ్చేసి ఉన్న కరెంటు బిల్లులు పెంచకుండా 12,600 కోట్లు గవర్నమెంటే భరిస్తుందనేసి చెప్పడం, దీని వెనకాల మనం ఉన్న ఆలోచన కానీ మనం గుర్తించినట్టంటే ఒకటి వచ్చేసి ఎలక్షన్స్కి ముందర చేసిన ప్రామిస్, తర్వాత ఫ్యూచర్ అవసరాలకి ఇంకా రిక్వైర్మెంట్ పెరుగుతుంది కరెంటు, దానికి ఈ సౌర పలకాలు పెట్టుకోవడం ద్వారా మీకు మీరే చేసుకోవాలని చెప్పినటువంటి. అంటే ఇప్పుడు ఈఆర్సీ కంట్రోల్లో విద్యుత్ ఛార్జీలు ఈ సంవత్సరానికి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్కి సూర్యఘర్ యోజన కింద ముఖ్యంగా హౌస్ హోల్డ్ పవర్ సప్లై విషయంలో వీళ్ళు కనుక వినియోగం పెరిగితే విద్యుత్ ఛార్జీలతో సంబంధం లేకుండా
ప్రభుత్వానికి విద్యుత్ అమ్మే స్థితిలో ప్రజలు ఉంటారనుకో. విద్యుత్ అమ్మే స్థితిలో ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఆ సౌర పలకాల ద్వారా వాళ్ళు తీసుకున్న సోలార్ ప్యానల్స్ ద్వారా తీసుకున్న విద్యుత్ పవర్ అంతా కూడా గవర్నమెంట్కి అమ్మచ్చు. సో ఆ దిశలో పోవాలని చెప్పేసే గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి అవగాహన, ఎడ్యుకేషన్, అవేర్నెస్ తీసుకురావడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దాన్ని అక్కడ ఆపీకుండా ఇంకా ముందరికి వెళ్ళారంటే మాత్రం అంటే టోటల్ ఎకో సిస్టమ్ బాగుపడుతుంది. ఇక్కడ జనాలకు వచ్చేసి విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఇప్పుడు దాంట్లో కూడా సార్ 2 లక్షల రూపాయలు పెట్టేసి ఆ 3 టన్నులు ఏదో పెట్టుకుంటే కూడా దాంట్లో వాళ్ళకి 80,000 రూపాయలు దాకా రాయితీ ఇస్తున్నారు. వీళ్ళు ఒక 20,000 రూపాయలు కడితే మిగతా అమౌంట్ కూడా బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తున్నారు. నెలకింత ఈఎంఐ అని చెప్పేసి కట్టుకొని ఇంకెప్పటికీ కరెంటు బిల్లులు జోలికి పోకుండా చేసుకునేటటువంటి ఒక ఆలోచనగా చూడొచ్చు. ఒక ఫ్రీ పవర్ లాగా చూడొచ్చు. అంటే ఒక మేబీ 1,20,000 రూపాయలు ఈఎంఐలు అనుకోండి, నెలకు ఒక 4,000 రూపాయలు అనుకోండి, అయిపోతుంది. అది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో క్లియర్ అయిపోతుంది అది. సో ఆ విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఇంకా అవసరాలు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు పెరుగుతున్నాయి, టీవీలు పెరుగుతున్నాయి, ఏసీలు పెరుగుతున్నాయి, వాషింగ్ మిషన్లు పెరుగుతున్నాయి. సో జనాభా పెరుగుతున్నారు. సో అవసరాలకి ఇది పెరుగుతుంది, అవసరాలు కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం చేసి దాన్ని గట్టిగా తీసుకెళ్లి డ్వాక్రా మహిళలకి కనెక్ట్ చేసి చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా చూడాలా. ఇంకోటి వచ్చి ఇక్కడ వీళ్ళు పెంచుకుంటా చేసేదాన్ని కూడా ఒక మంచి మార్గం చూడాలా. రెన్యూబుల్ ఎనర్జీలో కూడా కొంచెం గట్టిగా మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏమవుతుందంటే ఈ విద్యుత్కు సంబంధించి ఎక్కువ వాళ్ళ జోబిల్లో నుంచి పెట్టకుండా అట్ ద సేమ్ టైం కంపేర్ టు అదర్ స్టేట్స్ ఒక బెస్ట్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్తో లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ గట్టిగా ఉంటుంది సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. 12,000 కోట్ల భారాన్ని ప్రజలపైన వేయడం కంటే ప్రభుత్వమే భరించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు అనేటువంటి అంశం పక్కకి వెళ్ళిపోయింది. దీంతోపాటు రాబోయేటువంటి సంవత్సర కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఫోకస్ పెట్టడం, సూర్యఘర్ యోజనని విస్తారంగా రాష్ట్రంలో అమలు చేసే దిశగా అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్తుని ఆస్వాదించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్టుగా దానికి తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ని అమలు చేస్తున్నట్టుగా సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.